హే ఎవరీవన్, వెల్కమ్ టు ది ఛానల్. అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో కొద్దిగా లేట్గా చెప్తున్నందుకు సారీ. సో ఈసారి మహాశివరాత్రిగా అనుకోకుండా గుండ్ల బ్రహ్మేశ్వరం వెళ్ళామన్నమాట. సో ఫారెస్ట్లో ఉండేది, ఇది సంవత్సరానికి ఒక్కసారి ఓపెన్ చేస్తారు. సో లక్కీగా మాకు కొన్ని యానిమల్స్ కూడా కనపడ్డాయి. ఈ వీడియోలో నేను మీకు అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఇక్కడే మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన కార్ రిజిస్టర్ ఐడి అన్నీ చెప్తే వాళ్ళు మనకు ఒక స్లిప్ ఇస్తారు సో ఎంటర్ అవ్వడానికి. సో వన్స్ మేము ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని ఎంటర్ అయిపోయాము. సో మీరు చూడొచ్చు, జస్ట్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇది ఇనిషియల్గా వచ్చే టర్న్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో దేవుణ్ణి చూడడానికి. సో మనకు ఆపోజిట్లో వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మనం వాటికి వే ఇచ్చుకుంటూ వెళ్తూ ఉండాలి, ఎందుకంటే ఇదంతా సింగిల్ రోడ్ కాబట్టి. చూడొచ్చు మీకు ఆపోజిట్లో వస్తున్న వెహికల్స్. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే కొద్దిగా పెద్ద వెహికల్తో ప్లాన్ చేసుకోండి, చిన్నదైతే కష్టం అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న విజిట్స్ ఫస్ట్ చెక్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకునేది చూపించాలి. ఇక్కడ చెంచు ట్రైబ్స్ పిల్లలు వాళ్ళందరినీ మీరు కలవచ్చు ఇన్ కేస్ మీరు వెళ్తే ఉంటారు. సో దీని తర్వాత మాకు కొన్ని యానిమల్స్ కనబడ్డాయి, అవి మేము చూపిస్తాను. సో ఇదొకటి వైల్డ్ బోర్, అడవి పంది. ఇంకోటి వచ్చేసి మాకు జింక లాంటిది, కడితే అంటారు అనమాట. దీన్ని సాంబార్ డీర్ అంటారు ఇంగ్లీష్లో. సో ఇదొకటి కనపడింది. సో మనకు ఎప్పుడైనా జంతువులు కనబడేటప్పుడు మనం గట్టిగా మాట్లాడడం కానీ హార్న్ కొట్టడం కానీ చేయకూడదు. అలాంటప్పుడే మనం ఎక్కువసేపు చూడొచ్చు వాటిని, అవి వెళ్ళిపోకుండా ఉంటాయి. సో అడవి పందుల గుంపు కనపడ్డాయి కానీ మేము వీడియో తీసుకోలేకపోయాము, అందుకే ఫోటో పెట్టాను. ఇదైతే బాగా ఉండింది చాలాసేపు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్న జలపాతం లాంటిది గుండ్లకమ్మ నది అనమాట. సో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. గుండ్ల బ్రహ్మేశ్వరం అటవీ ప్రాంతం నుంచి కాబట్టి దాన్ని గుండ్లకమ్మ అంటారు. సో ఇది స్వామివారి టెంపుల్, శివుడి టెంపుల్ అనమాట. సో కొంచెం ముందర నుంచి తీసిన వీడియో ఇది. సో మనం లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది ఎంట్రీ. చిన్న ఆర్చ్, దాని పక్కన టెంపుల్ ఉంటుంది. పెద్దగా చూడడానికి ఏముండవు మనకి, ఓన్లీ ఆ టెంపుల్, శివుడే బ్రహ్మసూత్రంతో ఉంటారనమాట. శివలింగం చాలా అద్భుతంగా ఉంటుంది, మనం టచ్ కూడా చేయొచ్చు. సో ఇది నా రెండోసారి ఇక్కడికి రావడం. పోయిన సంవత్సరం కూడా వచ్చాను, స్వామి మళ్ళీ దర్శనాన్ని కల్పించాడనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.